హాయ్ అండి, అందరికీ నమస్కారం. వయసులో ఉన్న ఆడపిల్లకు తల్లి చెప్పవలసిన అతి ముఖ్యమైన 6 విషయాలు. ఏ ఆడపిల్లనైనా తమ తల్లిదండ్రులు చిన్నచూపు అస్సలు చూడరాదు. అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది మాత్రం ఆడపిల్ల అనగానే అదేదో భారంగా భావిస్తుంటారు. కానీ ఇప్పుడున్న సమాజంలో మగవారి కంటే కూడా ఆడపిల్లలే అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలి. 1. ఆత్మవిశ్వాసం. ప్రతి తల్లి తన కూతురు ఎందులోనూ తక్కువ కాదని, మగవారితో పాటు సమానంగా అన్నింట్లో ముందుంటుందని, ఆడది దేంట్లోనూ తీసిపోదని ప్రతి క్షణం గుర్తు చేయాలి. ఏ పని చేసినా ఎంతో ఆత్మవిశ్వాసంతో చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడరాదని, దేన్నైనా చివరి వరకు ప్రయత్నించాలని క్షణక్షణం నూరిపోస్తూ ఉండాలి. 2. సొంత తెలివి. ఆడపిల్ల ఒక వయసుకు వచ్చాక తను సొంత ఆలోచనలతో ఉంటుంది. వారి ఆలోచనలకు తగిన విధంగా మీరు చేయూతను ఇవ్వాలి. అంతేకాని నీకేం తెలియదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు, నీకు ఏదీ చేత కాదు అని ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడుతూ వారిని దేనికి పనికిరాని వారిలాగా తయారు చేయరాదు. నీ వల్ల అవుతుంది, ప్రయత్నించు, సాధించే వరకు వదిలిపెట్టకు అని మోటివేటెడ్గా మాట్లాడి ముందుకు వెళ్ళేలా చేయాలి. 3. వ్యక్తిత్వం. ఆడపిల్లలకు ఉండవలసిన అతి ముఖ్యమైనది వ్యక్తిత్వం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరాదు. బాహ్యంగా అందంగా ఉన్నా లేకున్నా మనసు మాత్రం అందంగా ఉంటే ఎక్కడైనా బ్రతికేయగలరు. అదే ముఖ సౌందర్యం బాగుండి బయటికి గయ్యాలిలాగా ఉంటే ఎవ్వరూ కూడా వారి దరిదాపుల్లో కూడా వెళ్ళరు. ఆ విషయాన్ని ప్రతి తల్లి తన కూతురుతో చెప్పవలసి ఉంటుంది. 4. బాహ్య స్పర్శ. కూతురు వయసుకు వచ్చిందని సంబరమే కాకుండా ఆ వయసులో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత ప్రతి తల్లికి ఉంటుంది. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు పిశాచుల్లా వెంటబడి వేధిస్తుంటారు. కొందరికి ఈ విషయాల్లో పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి ఏ మగాడి స్పర్శ ఎలా ఉంది అనే విషయాన్ని క్లుప్తంగా వివరించాలి. 5. బయటి సమాజం. బయటి సమాజం చాలా వింతగా మారుతుంది. ముందులా లేకుండా చాలా మార్పులు వచ్చాయి. మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మెలగాలి. అంతేకాని నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే ఈ సమాజంలో బ్రతకలేం. అందరినీ నమ్మి మోసపోవద్దు. మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లి తన కూతురుతో ఇలాంటి విషయాన్ని తప్పక చర్చించాలి. 6. మనసులో మాట. కొందరు ఆడపిల్లలు ఎంతటి విషయాన్నైనా తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తారు. ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళేమైనా చేస్తారేమో అనే భయంతో అలా అన్ని విషయాలు దాచేస్తుంటారు. చివరికి ప్రాణం పోయినా మీతో చెప్పకుండా ఉంటారు. అలా చెప్పకపోవడానికి కారణం మీరే. వారిని చిన్న తప్పుకు పెద్ద తప్పుకు నోటికి వచ్చినట్లు తిట్టడం, కొట్టడం చేస్తుంటే వాళ్ళు మీ ముందు ఏ విషయాన్నైనా ఎలా పంచుకుంటారు? కూతురు బాధలో ఉన్నప్పుడు తనను దగ్గరికి తీసుకొని ఏమైందమ్మా నాతో చెప్పు, నీ బాధ నాతో చెప్పకూడదా అని ప్రేమగా అడిగితే ఏ కూతురైనా తనకున్న బాధను మీతో పంచుకుంటుంది. తల్లి అంటే కొండంత ధైర్యం ఉండాలి. నాకెంతటి కష్టం వచ్చినా నా తల్లి నాకు అండగా ఉంటుంది అనే భరోసాను కల్పించే బాధ్యత తల్లికి ఉండాలి. అప్పుడే ఎలాంటి కష్టం వచ్చినా తల్లితో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకెంతో మోటివేటెడ్గా ఉంటుంది. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.